హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 12Bలో రోమన్ నెంబర్ 2లో 5th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 5th ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? డెఫినేషన్ యూస్ చేసి సాల్వ్ చేయాలమ్మా. ఫస్ట్ వన్ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఇచ్చారు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. డెఫినేషన్ యూస్ చేసి కదా, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తెలుసు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అని తెలుసు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టండి, ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై హెచ్. ఓకేనా? సో ఇక్కడ లిమిట్ అనేది అప్లై చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే రేషనలైజ్ చేస్తున్నాను ఈ ఫంక్షన్ని. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. ఏమవుతుంది చూడండి. సో న్యూమరేటర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏమవుతుందమ్మా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే ఏం రాయొచ్చు? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఏ స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది బై హెచ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుందమ్మా న్యూమరేటర్లో. ఇంకేముంటుంది? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే అక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ప్లస్ 1 కదా. సో మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే మైనస్ ఎక్స్ మైనస్ 1 బై డినామినేటర్లో ఏముంది? హెచ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 న్యూమరేటర్లో మీరు చూస్తే కనుకమ్మా ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది? హెచ్ ఉంటుంది బై డినామినేటర్లో ఏముంది? హెచ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్లో హెచ్ అనేది క్యాన్సిల్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. లిమిట్ అప్లై చేయండి. హెచ్ టెన్స్ టు 0 దగ్గర కదా, హెచ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 యొక్క డెరివేటివ్ ఏమైందమ్మా? 1 బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అయింది. ఓకే, సెకండ్ వన్ ఏంటమ్మా? సైన్ 2x యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. సో అది కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఫైండ్ చేయాలి. చూడండి, సెకండ్ వన్ సైన్ 2x యొక్క డెరివేటివ్ కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ 2x అని కన్సిడర్ చేద్దాం. డెఫినేషన్ యూజ్ చేసి ఫైండ్ చేయాలి కాబట్టి మనకి డెఫినేషన్ ఏం తెలుసు? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అని తెలుసు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? సైన్ 2x. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుందమ్మా? ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టండి, ఏమవుతుంది? సైన్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకేనా? సో ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏమవుతుంది సైన్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ 2x బై హెచ్. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉందమ్మా సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఏమొస్తుందమ్మా 2 into cos c plus d by 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అవుతుంది. ఓకేనా, ఇక్కడ సి ప్లేస్లో ఏముంది 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. సి అంటే ఏముంది 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. డి అంటే ఏముంది 2x. ఓకేనా, సో సి ప్లస్ డి ఏమవుతుంది సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే 2x ప్లస్ 2h ప్లస్ 2x, దట్ ఈస్ 4x ప్లస్ 2h. అంటే సి ప్లస్ డి బై 2 ఏమవుతుంది ఇక్కడ 4x ప్లస్ 2h బై 2 అంటే 2 అనేది కామన్ తీస్తే 2 ఇంటూ 2x ప్లస్ హెచ్ బై 2, 2 క్యాన్సిల్ అయితే సి ప్లస్ డి బై 2 ఏమొస్తుంది 2x ప్లస్ హెచ్ వస్తుంది. అదేవిధంగా సి మైనస్ డి ఏమవుతుంది సి అంటే ఏంటి 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే 2x ప్లస్ 2h మైనస్ డి అంటే 2x అనేది క్యాన్సిల్ అయితే సి మైనస్ డి 2h ఉంటుంది. సి మైనస్ డి బై 2 ఏమవుతుంది 2h బై 2 క్యాన్సిల్ అయితే హెచ్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఏంటి 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి ప్లస్ డి బై 2. సి ప్లస్ డి బై 2 వాల్యూ ఏమొచ్చింది 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అంటే వాల్యూ హెచ్ సైన్ హెచ్ బై హెచ్. ఓకేనా, అర్థమైంది కదమ్మా ఫార్ములా ఏ విధంగా అప్లై చేసామో. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 అనేది కాన్స్టెంట్ కదా ఇక్కడ రాశాను కాస్ 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ హెచ్ బై హెచ్. లిమిట్ అప్లై చేయండి ఏమవుతుంది 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ 2x ప్లస్ హెచ్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్. ఓకేనా, సో ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి హెచ్ టెన్స్ టు 0 దగ్గర కాబట్టి హెచ్ ప్లేస్లో 0 పెడితే ఏమవుతుంది 2x ప్లస్ 0 ఇంటూ ఇక్కడ మీరు ఈ లిమిట్ అప్లై చేస్తే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ అనేది ఏంటి స్టాండర్డ్ లిమిట్ వాల్యూ 1 అని తెలుసు. దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ కాస్ 2x ఇంటూ 1 అంటే కాస్ 2x. ఓకే, దేర్ ఫోర్ సైన్ 2x యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా 2 ఇంటూ కాస్ 2x అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి థర్డ్ వన్ కాస్ ax యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలమ్మా. చూడండి థర్డ్ వన్ చూడండి అమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ అని కన్సిడర్ చేద్దాము. ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి కదా ఫైండ్ చేయమన్నారు డెరివేటివ్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకేం తెలుసు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అని తెలుసు. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఏఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టండి కాస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఏఎక్స్ అవుతుంది బై హెచ్. ఓకేనా, సో ఇప్పుడు మీరు న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఏముంది కాస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏం రాయొచ్చు కాస్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ మైనస్ కాస్ ఏఎక్స్. ఇది ఏ విధంగా ఉందమ్మా కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఏం రాయొచ్చు మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అని రాయొచ్చు. మరి ఇక్కడ సి ప్లేస్లో ఏముందమ్మా సి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ ఉంది, డి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఉంది. ఓకేనా, సో మనకి సి ప్లస్ డి బై 2 ఏమవుతుంది సి ప్లస్ డి అంటే సి అంటే ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ ప్లస్ ఏఎక్స్
బై 2 ఏమవుతుంది 2ax ప్లస్ ఏహెచ్ బై 2 అవుతుంది సి ప్లస్ డి బై 2. అదేవిధంగా సి మైనస్ డి బై 2 ఏమవుతుంది సి అంటే ఏంటి ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ మైనస్ డి అంటే ఏఎక్స్ బై 2. సో ఇక్కడ ఏఎక్స్ అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది ఏహెచ్ బై 2 ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు అప్లై చేయండి ఫార్ములా. ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఏంటి -2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అంటే -2 సైన్ సి ప్లస్ డి బై 2. ఇక్కడ సి ప్లస్ డి బై 2 వాల్యూ ఏమొచ్చింది 2ax ప్లస్ ఏహెచ్ బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సి మైనస్ డి బై 2 వాల్యూ ఏమొచ్చింది ఏహెచ్ బై 2 బై హెచ్. ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ లిమిట్ h tends to 0 sin 2ax plus ah by 2 into sin ah by 2 by h ఉంది కదా ఇక్కడ డినామినేటర్లో అండ్ న్యూమరేటర్లో 2 ఉంది కదా ఈ 2ని డినామినేటర్లోకి తీసుకొస్తే h by 2 అని రాయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి ఏమవుతుంది. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అమ్మా స్టాండర్డ్ లిమిట్ అనేది యూజ్ చేయడం కోసం ఇక్కడ ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నానమ్మా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది -a ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 2ax ప్లస్ ఏహెచ్ బై 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఏహెచ్ బై 2 బై ఇక్కడ డినామినేటర్లో ఇంకో ఏ ఉంది కదా సో ఏహెచ్ బై 2. ఓకేనా. అర్థమైందా ఎందుకని ఏతో మల్టిప్లై చేశానో. సో నాకు స్టాండర్డ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే వాల్యూ 1 అని తెలుసు. సో ఇక్కడ సైన్ ఎక్స్ ఉంటే డినామినేటర్లో ఎక్స్ ఉండాలి అండ్ ఇక్కడ సైన్ ఏహెచ్ బై 2 ఉంది కాబట్టి డినామినేటర్లో కూడా ఏహెచ్ బై 2 రావాలి అంటే ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ హెచ్ టెన్స్ టు 0 అయితే ఏహెచ్ అనేది టెన్స్ టు 0 అవుతుంది ఏహెచ్ బై 2 ఆల్సో టెన్స్ టు 0 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఏహెచ్ బై 2 టెన్స్ టు 0 అయ్యింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు -a ఇంటూ ఇక్కడ లిమిట్ అప్లై చేయండి హెచ్ టెన్స్ టు 0 దగ్గర కాబట్టి హెచ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది సైన్ 2ax ప్లస్ a ఇంటూ 0 బై 2 ఇంటూ ఇదేంటి స్టాండర్డ్ లిమిట్ కదా వాల్యూ 1 అవుతుంది. అండ్ ఇక్కడ a ఇంటూ 0 అంటే ఏమైపోతుంది 0 అగైన్ 2ax బై 2 అంటే 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు -a ఇంటూ సైన్ ax ఉంటుంది. ఓకే. సో కాస్ ax ఇక్కడ డెరివేటివ్ ఏమైంది -a ఇంటూ సైన్ ax అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 4th వన్ చూడండి అమ్మా సీకెంట్ 3x యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. 4th వన్ చూడండి అమ్మా ఏంటి ఇచ్చారు సీకెంట్ 3x యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. చూడండి f ఆఫ్ x ఈక్వల్ టు సీకెంట్ 3x అని తీసుకుందాం అండ్ ఇక్కడ డెరివేటివ్ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి కదా ఫైండ్ చేయమంటున్నారు. సో డెఫినేషన్ నుంచి ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ హెచ్ మైనస్ f ఆఫ్ x బై హెచ్. ఓకే. సో ఇక్కడ f ఆఫ్ x అంటే ఏంటి సీకెంట్ 3x కదా f ఆఫ్ x ప్లస్ హెచ్ అంటే ఏమవుతుంది సీకెంట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది సీకెంట్ 3x ప్లస్ 3h మైనస్ f ఆఫ్ x అంటే వాల్యూ సీకెంట్ 3x బై హెచ్ అవుతుంది. ఓకేనా. అండ్ అగైన్ ఇక్కడ మనకి సీకెంట్ థీటాని ఏ విధంగా రాయొచ్చు 1/cos థీటా అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సీకెంట్ ఆఫ్ 3x ప్లస్ హెచ్ని మనం 1/cos 3x ప్లస్ హెచ్ 3h అని రాయొచ్చు అండ్ అదేవిధంగా సీకెంట్ 3xని 1/cos 3x అని రాయొచ్చు బై హెచ్. ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు న్యూమరేటర్ని సింప్లిఫై చేశారనుకోండి న్యూమరేటర్లో మీకు ఎల్సిఎం అనేది ఏమొస్తుందంటే cos 3x ప్లస్ 3h ఇంటూ cos 3x అని వస్తుంది. ఓకేనా. సో ఏమవుతుంది cos 3x మైనస్ cos 3x ప్లస్ 3h అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ డినామినేటర్లో హెచ్ ఉంది కదా అంటే ఇది h/1 అనుకుంటే ఏ విధంగా రాయొచ్చు ఇంటూ 1/h అని రాయొచ్చు. దట్ ఎంప్లాయిస్
ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ సి మైనస్ కాస్ డి. సో కాస్ సి మైనస్ కాస్ డి అంటే మనం ఏం రాయొచ్చమ్మా, కాస్ సి మైనస్ కాస్ డి అంటే -2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అని రాయొచ్చు. అయితే ఇక్కడ సి ప్లేస్లో ఏముందమ్మా, సి అంటే 3x ఉంది, డి అంటే ఏముంది 3x ప్లస్ 3h ఉంది, 3x ప్లస్ 3h ఉంది. సో వీటి నుంచి సి ప్లస్ డి ఏమవుతుంది, 3x ప్లస్ 3h అంటే ఏమవుతుంది 6x ప్లస్ 3h. ఓకే, అదేవిధంగా సి మైనస్ డి ఏమవుతుంది, సి అంటే 3x మైనస్ డి అంటే 3x ప్లస్ 3h కదా, ఏమవుతుంది -3x మైనస్ 3h, 3x క్యాన్సిల్ అయితే -3h అయింది. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఏం తెలుసు, -2 సైన్ సి ప్లస్ డి బై 2. సి ప్లస్ డి అంటే వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది 6x ప్లస్ 3h బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సి మైనస్ డి అంటే -3h బై 2. ఓకేనా, బై ఏముంది ఇక్కడ h ఇంటూ కాస్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x ఉంది. ఓకేనా, సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మా మైనస్ ఉంది కదా, మైనస్ లిమిట్ h టెన్స్ టు 0 ఏముందమ్మా సైన్ 6x ప్లస్ 3h బై 2 బై కాస్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x ఉంది. అదేవిధంగా ఇంకేముంది ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ టీటా. సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మనం ఏం రాయొచ్చు, మైనస్ సైన్ టీటా అని రాయొచ్చా. సో అప్పుడు ఏమవుతుందమ్మా, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇంకేముంటుంది సైన్ 3h బై 2 బై, ఇక్కడ హెచ్ ఉంది కదా డినామినేటర్లో, అదేవిధంగా న్యూమరేటర్లో 2 ఉంది. సో ఏం రాయొచ్చు h బై 2 అని రాయొచ్చు. అండ్ అగైన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాను 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేయండి, దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ లిమిట్, అండ్ ఇక్కడ కాస్ ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి లిమిట్కి బయట రాస్తున్నాను, 3 బై కాస్ ఎక్స్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 6x ప్లస్ 3h బై 2 బై కాస్ 3x ప్లస్ 3h ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 ఇక్కడే ఉంది సైన్ 3h బై 2 బై 3h బై 2. సో అయితే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3h బై 2 ఉంది కాబట్టి h టెన్స్ టు 0 అయితే 3h బై 2 కూడా టెన్స్ టు 0 అవుతుంది. ఓకే, సో లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది 3 ఇంటూ 1 బై కాస్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు సీకెంట్ ఎక్స్. ఇక్కడ h టెన్స్ టు 0 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి కాబట్టి h ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది సైన్ 6x ప్లస్ 3 ఇంటూ 0 అంటే 0 బై 2 సైన్ 6x బై 2 కాస్ 3x ప్లస్ 3 ఇంటూ 0 అంటే కాస్ 3x వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ 2 3s ఓకే, సైన్ 3x బై కాస్ 3x ఏమవుతుంది tan 3x అవుతుంది. అండ్ ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లిమిట్ వాల్యూ ఏంటమ్మా, లిమిట్ x టెన్స్ టు 0 సైన్ x బై x అంటే 1 అవుతుంది. సో ఇంకా మిగిలింది ఏంటి 3 సీకెంట్ x అండ్ సైన్ 3x బై కాస్ 3x అంటే tan 3x. ఓకేనా, అర్థమైంది కదమ్మా. సీకెంట్ 3x యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుంది 3 సీకెంట్ x ఇంటూ tan 3x అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ ఏంటమ్మా ఎక్స్ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తాను. ఫిఫ్త్ వన్ ఏంటమ్మా ఎక్స్ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఫైండ్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తున్నాను. డెఫినేషన్ నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుందమ్మా లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అవుతుంది. ఓకేనా,
సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ సైన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ సైన్ ఎక్స్, ఓకేనా, బై హెచ్. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్, ఓకే, బై హెచ్. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ విధంగా రాయొచ్చు, లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్లో ఎక్స్ అనే టర్మ్ కామన్ తీస్తే ఏముంటుంది, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ అని రాయొచ్చు, ఓకేనా, బై హెచ్ ప్లస్ ఇక్కడే ఉంది హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్. సో ఇక్కడ హెచ్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా. దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎక్స్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై హెచ్ ప్లస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ప్లస్ హెచ్, ఓకేనా. సో లిమిట్ అప్లై చేశాను. అయితే మీరు ఇక్కడ ఈ టర్మ్ అబ్జర్వ్ చేశారనుకోండి, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై హెచ్ అనేది ఏ విధంగా ఉందమ్మా, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్సే కదా, అంతేనా. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏమవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇక్కడ అప్లై చేయండి, హెచ్ టెన్స్ టు 0 అంటే హెచ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఎక్స్ వస్తుంది, ఓకేనా. దేర్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది, ఓకేనమ్మా. సో ఇక్కడ మీరు ఈ టర్మ్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై హెచ్ లిమిట్ ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్. మనకి డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేశాను, ఓకేనా. నెక్స్ట్ చూడండి, 6th వన్ చూడండి అమ్మా, కాస్ స్క్వేర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. 6th వన్ ఏంటమ్మా, కాస్ స్క్వేర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఫైండ్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ అని కన్సిడర్ చేశానమ్మా. సో కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం ఏం రాయొచ్చు, కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, ఓకేనా. సో డెరివేటివ్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని కదా డినోట్ చేస్తాం, ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అని రాయొచ్చు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టండి, కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై హెచ్, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందమ్మా, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయొచ్చా. సో ఏమవుతుంది, కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఏ మైనస్ బి అంటే కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ ఎక్స్ బై హెచ్, ఓకేనా. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం, ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ ఎక్స్ బై హెచ్ అని రాయొచ్చు కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ ఎక్స్ బై హెచ్ అనేది ఏంటి, కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్. మనకి కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు, మైనస్ సైన్ ఎక్స్ అని తెలుసు కదా. సో అదేవిధంగా ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 దగ్గర అంటే హెచ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, కాస్ ఎక్స్ ప్లస్ 0 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఈ టర్మ్ ఏమని చెప్పాను, కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్, కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు, మైనస్ సైన్ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అంటే 2 కాస్ ఎక్స్ అండ్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్
సైన్ ఎక్స్. సో -2 కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అంటే ఏమవుతుంది, -sin 2x అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, -sin 2x అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం డెరివేటివ్ అనేది ఫైండ్ చేస్తాం. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 12Bలో రోమన్ నెంబర్ 2లో 5th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ ఎక్సర్సైజ్ 12B అనేది కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 12C స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.